శర్వాణి చెప్పింది నిజం యశ్వంత్. నువ్వు అర్చన అనే భ్రమలో బతుకుతున్నావు. బట్ అర్చన నిన్ను ఎప్పుడో మర్చిపోయింది 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 మర్చిపోయింది. నీకు ఇందాకే చెప్పాను కదరేను, నిజం చెప్తే యశ్వంత్ తట్టుకోలేడని. అబద్ధం, అబద్ధం. మీరంతా కావాలనే నన్ను మోసం చేస్తున్నారు. నా అర్చన ఎప్పటికీ అలా చేయదు అని నువ్వనుకుంటున్నావు. అర్చన నిన్ను ఎప్పుడో మర్చిపోయింది కాబట్టి నిన్ను వదిలేసింది యశ్వంత్. వదిలేసింది యశ్వంత్ లేసింది 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 యశ్వంత్. రేణుక్ గారు, ప్లీజ్ స్టాప్ ఇట్. ఏంటి బాధగా ఉందా యశ్వంత్? నిజం ఎప్పుడూ అలాగే ఉంటుంది. సరే, నీకు అర్చన కావాలి అంతే కదా? చూపిస్తాను. శ్రీరామ్. అర్చన శ్రీరామ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోబోతుంది. పెళ్లి చేసుకోబోతుంది 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 చేసుకోబోతుంది. లండన్ నుంచి వచ్చావని తెలిసి నీకి వెడ్డింగ్ కార్డ్ పడేసింది. వెళ్ళి ఈ నక్షింతలు చల్లి ఇంత భోజనం చేసిరా. పెళ్లి కూతురు గెటప్ లో అర్చన కనపడుతుంది. నువ్వింటికొచ్చి గెడ్డాలు పెంచుకుని దేవదాసులా తిరుగుదూగాని. నువ్వింకా ఏ జనరేషన్ లో ఉన్నావు యశ్వంత్?
అర్చన అర్చన నన్ను మోసం చేసిందమ్మా, మోసం చేసిందమ్మా, 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 చేసిందమ్మా. ఇలాంటి దానికోసమా నేను లండన్ నుంచి ఇక్కడికి వచ్చాను? నేను తనకి గ్రీటింగ్ కార్డు చేతిలో పెడితే తను నాకు వెడ్డింగ్ కార్డు చేతిలో పెట్టిందమ్మా. చూడు, అసలు అసలు ఇలాంటి దాన్ని నేనెలా ప్రేమించానమ్మా? తన మొహం చూస్తేనే నాకు అసహ్యం వేస్తోందమ్మా. సారీ అర్చన. చూడు శర్వాణి, అర్చన ఎవరినో పెళ్లి చేసుకోబోతోందని, అంత మాత్రాన నాకేదో జరుగుతుందని, ఏదేదో అవుతుందని ఊహించుకున్నావు కదా అమ్మా. డాక్టర్కి చెప్పి వాళ్ళని డిశ్చార్జ్ చేయించు. హే, అర్చన లేకపోతే నేను బతకలేనా? ఎందుకు బతకలేను చూపిస్తాను. తనకంటే హ్యాపీగా బతుకుతాను. అండ్ వన్ మోర్ థింగ్ అమ్మా, అర్చన కంటే ముందు నా పెళ్లి జరిగిపోవాలి. నువ్వు ఏ సంబంధం చూస్తావో నీ ఇష్టం. తన కోసం ఇక్కడెవడూ త్యాగాలు చేసుకోడని నేను నిరూపిస్తాను. శర్వాణి, తనకి వెడ్డింగ్ కార్డ్ నువ్వే ఇవ్వాలి. ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఇప్పటికిప్పుడు పెళ్లి చేసుకోవడానికి ఎవరు దొరుకుతారనా? అదేనా నీ ప్రాబ్లం? సంయుక్త, నీకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా? అల్లుడు, ఇది నీకోసమే బతుకుతా ఉండేది. ఈ విషయం తెలిస్తే మీ మామ ఆనందంగా లేచి కూర్చుంటాడు. నువ్వు మా ఇంటి అల్లుడవడం మా అదృష్టం అల్లుడు. అమ్మా, వెంటనే ముహూర్తాలు పెట్టించండి. అర్చన పెళ్లి కంటే ముందు నా పెళ్లి జరగాలి. నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు బావా, ఇష్టం లేదు బావా, లేదు బావా, లేదు బావా, లేదు బావా, లేదు బావా, లేదు బావా. నాకొద్దు బావా, నిన్ను పెళ్లి చేసుకోను. నువ్వు లండన్ వెళ్ళిపో బావా, వెళ్ళిపో.
శర్వాణి, సంయుక్త నా కొడుకుని కాదని వెళ్ళిపోతుంటే వెళ్ళి నువ్వైనా దాన్ని ఆపవే. ఏంటి అలా చూస్తున్నావు? సంయుక్త వద్దు అనుకుంటే అది వెనక్కి తిరిగి చూడదే. వెళ్ళి నువ్వే ఏదో ఒకటి చెప్పు శర్వాణి. ఆంటీ, ఇప్పుడు సంయుక్త వెనక పరిగెత్తాల్సింది మీరో లేక శర్వాణియో కాదు, మీ అబ్బాయి. ఇది వాళ్ళిద్దరి జీవితాలకి సంబంధించింది. మధ్యలో కన్న తల్లిగా మీరు ఇంటర్ఫీర్ అయినా మీరు థర్డ్ పర్సనే అవుతారు. ఈ సమస్య వాళ్ళది, వాళ్ళకే వదిలేయండి. యశ్వంత్ అర్చనని మర్చిపోయాడు, దానికి మీరు హ్యాపీగా ఫీల్ అవ్వండి. వాణ్ణి అర్థం చేసుకుని సర్దుకుపోయే అమ్మాయి సంయుక్త ఒక్కతే రేణుక. కాని ఇలాంటి పరిస్థితిలో సంయుక్త ప్లేస్లో ఏ ఆడపిల్ల ఉన్నా యశ్వంత్ని పెళ్లి చేసుకుంటానని చెప్పదా ఆంటీ? ఒక ఆడపిల్ల బాధేంటో తెలుసు కాబట్టి చెప్తున్నాను. సంయుక్త యశ్వంత్ని వద్దు అనుకోవడమే కరెక్ట్. పెళ్ళంటే ఆవేశంలో తీసుకునే నిర్ణయమో లేక బాధలో తల వంచుకుని పోయే తతంగమో కాదు. నా అనుభవంతో చెప్తున్నానాంటీ, సంయుక్త యశ్వంత్ని చేసుకోవాలంటే యశ్వంత్ అర్చనని మర్చిపోవడం ఒక్కటే చాలదు, సంయుక్త మనసుని గెలుచుకోవడం కూడా కావాలి. అర్చన దక్కదు కాబట్టి సంయుక్తని పెళ్లి చేసుకుంటాను అన్నాడు యశ్వంత్. ఏ ఆడపిల్లైనా సెకండ్ ఆప్షన్ కి ఒప్పుకోదా ఆంటీ? సంయుక్తకి తనకంటూ ఆత్మగౌరవం ఉంది కాబట్టి నో అని చెప్పి వెళ్లిపోయింది. ఇంతకాలం ఆ పిల్ల బావా బావా అని పరిగెత్తి పరిగెత్తి అలసిపోయింది. ఇప్పుడు నా మరదలు నాకు కావాలి అని వెంటపడాల్సింది యశ్వంత్. అది కూడా వాళ్ళిద్దరూ ఒకటవ్వాలని ఆ పైవాడు రాసిపెట్టుంటేనే. లేదంటే ఎప్పటికీ సంయుక్త యశ్వంతులు ఒక్కటవ్వరు. ఎలాగూ మీరు వాళ్ళ పెళ్లి మీద ఆశ వదిలేసుకున్నారు. ఇప్పుడు మీ చేతిలో ఏం లేదాంటీ? యశ్వంత్ కొత్త జీవితం ఎవరితో స్టార్ట్ చేస్తాడా అన్నది తన చేతిలో ఉంది. శర్వాణి, నేనిక్కడికొచ్చిన పర్పస్ నెరవేరింది కదా. యశ్వంత్ ఇప్పట్లో అర్చన గురించి ఆలోచించడు. నువ్వు కూల్గా ఉండు. ఆంటీ, వెళ్ళొకసారి యశ్వంత్ని కలిసి ప్రశాంతంగా మాట్లాడండి. వెళ్ళొస్తాను శర్వాణి. రేణు, ఎంత ఎదిగిపోయావు. శర్వాణి, జీవితమే మనకన్నీ నేర్పిస్తుంది. నా కన్నీళ్లు, నేను జీవితంలో తిన్న ఎదురు దెబ్బలు, ప్రతిదీ నాకు లెసనే. ఎన్నో ప్రాబ్లమ్స్ అనుభవించిన దాన్ని ఎందుకో నాకిది పెద్ద ప్రాబ్లం అనిపించలేదు ఈరోజు. వెళ్ళొస్తాను శర్వాణి.
రే అవతార్, బోసుగాండ రమ్మను. హలో పిన్ని, నాకు నీ హెల్ప్ కావాలి. ఒరే మాధవ్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావురా? పిన్ని, ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది నా యోగక్షేమాల గురించి కాదు, కీర్తి గురించి. కీర్తి ఎక్కడుందో నాకు ఇన్ఫర్మేషన్ కావాలి. నాకోసం నీ ఒక్క హెల్ప్ చెప్పింది. కీర్తి దొరికితే మిగిలిన ఆట నేను ఆడతాను. కీర్తి గురించి మనకెందుకురా? నిన్ను టార్గెట్ చేసింది శర్వాణి. దాన్ని ఏదైనా చేయకుండా కీర్తి వెంట పడితే ఏమొస్తుందిరా? పిన్ని, నేను నిన్ను హెల్ప్ అడిగాను కానీ సలహా అడగలేదు. అసలు నేను జైలు నుండి బయటకు వచ్చిందే కీర్తి కోసం. అది ఎక్కడుందో, ఎవరి హ్యాండ్ ఓవర్లో ఉందో తెలిస్తే చాలు. దాన్ని పట్టుకొని 4 తగిలిస్తే దాంతోపాటు ఉన్న డొంకంతా కదులుతుంది. నన్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చిన వాళ్ళని చీల్చి చెండాడాకే తిరిగి కోర్టులో లొంగిపోతాను పిన్ని. ఒరే, ఆ శర్వాణి నువ్వెక్కడ కనిపిస్తే అక్కడ పెట్టను కాల్చినట్టు కాల్చడానికి గన్ను పట్టుకుని తిరుగుతోందిరా. మన నువ్వే చూసావు కదరా, నీ అమ్మ నీకిలా అన్నం పెట్టిందో లేదో అలా గన్ను పట్టుకుని దిగింది. ఒరే, నా మాట విని లొంగిపోరా, దానికి అసలే తెక్కెక్కువ. పిన్ని, నేను జైలు నుండి పారిపోయానని తెలిసినప్పుడే నా గురించి నీకు అర్థమై ఉండాలి. నన్ను నేను నిజాయితీపరుడని ప్రూవ్ చేసుకోవడానికి నేను చావడానికైనా లేదంటే చంపడానికైనా సిద్ధంగా ఉన్నాను. బట్ పిన్ని, నేనంటూ చస్తే నాకు ఈ పరిస్థితి తీసుకొచ్చిన వాళ్ళని చంపే చేస్తాను. పిన్ని, నేనెవరినో చంపేస్తాను అంటే నువ్వేంటి నీళ్లు మింగుతున్నావు? అబ్బే, నేనెందుకు నీళ్లు నమ్ముతున్నానురా? మంచినీళ్ళు తాగుతున్నానంతే. ఒరే, నీకు కావాల్సిన కీర్తియే కదా, ఇక నాకు వదిలే, నేను చూసుకుంటాను. పిన్ని, ఇప్పుడు ప్రతి సెకండ్ నాకు విలువైందే. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నాకు కీర్తి ఎక్కడుంటుందో దాన్ని అడ్రస్ కనుక్కొని చెప్తే చాలు. ఈలోపు నా ప్రయత్నం నేను చేస్తాను. చెప్పావు కదరా, నేను చూసుకుంటాను. నువ్వు జాగ్రత్త, ఉంటాను. సరే పిన్ని, నేను నీకు ఫోన్ చేసి మళ్ళీ టచ్లోకి వస్తాను. అలాగే. అక్కా, ఏంటక్కా మాటిమాటికి చెమటలు తుడుచుకుంటున్నావు? వైజాగ్లో వచ్చిన తుఫాన్ ఎఫెక్ట్ ఎంత నీ మొహంలో కనిపిస్తుంది? అసలేం జరిగిందక్కా? ఒరే, ఆ మాధవ్ గాడు టీ కప్పులో తుఫాన్లు, సెల్ ఫోన్స్తో సునామీలు సృష్టించట్టున్నాడ్రా. వాడు జైలు నుంచి బయటకొచ్చింది కీర్తి కోసం అట్రా. మీ కొంప కొల్లేరక్కో. ఎవరన్నా పోతే పక్కనోళ్ళు గొయ్యి తీస్తారు, కాని మీరు మీ కొయ్యి మీరే తవ్వుకొని ఆ గోతిలో దుప్పటి తన్ని పడుకుంటున్నారు.
రే రే నీ కంపారిజన్ తగలయ్యా. అవతల మాధవ్ గాడు ఎప్పుడేం చేస్తాడో తెలియక నేను చేస్తుంటే ఇంకా నువ్వు నన్ను టెన్షన్ పెడతావేంట్రా? అవును, ఆ కీర్తి ఎక్కడ్రా? అక్క, ఈ ఒక్క నైటు కీర్తమ్మాయి గారిని, బోసుబాబు గారిని డిస్టర్బ్ చేయకక్క. అదేంట్రా ఈ ఒక్క నైట్ డిస్టర్బ్ చేయొద్దని చెప్తున్నావేంటి? ఏంటి వాటి స్పెషల్? ఇవాళ వాళ్ళిద్దరు ఫస్ట్ నైట్ అక్క. రేయ్, ముందు వంకలు తిరగడం ఆపి తిన్నగా నిలబడు. ఫస్ట్ నైట్ ఏంట్రా? నేనే పెద్ద వెరిబాగులు అనుకుంటే నాకంటే పెద్ద వెరిబాగులు దానిలా ఉన్నావేంటక్క నువ్వు? ఫస్ట్ నైట్ అంటే తెలీదా? నవ్వుతారక్క. రే అవతార్, నస పెట్టకుండా ఏంటో చెప్పి చావు. అబ్బా అదేనక్క, పాల గ్లాసు, మల్లె పూలు. ఇక్కడ నేను చెప్పలేనక్క. ఒరే ఒరే ఒరే, ఏంట్రా నువ్వు చెప్పేది? వాళ్ళిద్దరికీ ఇవ్వాలా? అవునక్క, ఈ పాటికక్కడా జనకరి జనారే జనకు జన జనారే.